హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మేము కర్ణాటక ట్రిప్లో సెకండ్ డే నైట్ మంజునాథ టెంపుల్ దర్శనం చేసుకున్నామండి. 8:30కి చేసుకున్నామని చెప్పాను కదా. 8:30కి మహామంగళ హారతి దర్శనం అయ్యాక 10:15కి అలాగా మేము బయలుదేరి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి నైట్ వెళ్ళిపోయామండి. ఇక్కడ స్టే చేయలేదు మేము, ఎందుకంటే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర మార్నింగ్ పూజ ఉంది. ఇక్కడ స్టే చేసినా కూడా 6 కల్లా మళ్ళీ వెళ్ళిపోవాలి. అందుకని కుక్కి వచ్చేసామన్నమాట. కుక్కీలో నైట్ స్టే చేసాము. మార్నింగ్ 6:30, 7 కల్లాగా టెంపుల్కి వచ్చేసాము రెడీ అయిపోయండి. ఎందుకంటే మేము ఆశ్లేష బలి పూజ చేయించుకోవాలి అని మేము అనుకున్నాం అనమాట అండి. అది 400 రూపీస్ టికెట్. ఆఫ్లైన్లోనే టెంపుల్ లోపలే టికెట్ ఇస్తారు. ఆశ్లేష బలి పూజ చేయించుకోవాలనే ఉద్దేశంతో మేము నైట్ మంజునాథ టెంపుల్లో స్టే చేయకుండా కుక్కి వచ్చేసామన్నమాట. ఇక్కడైతే పూజ అయితే చాలా బాగా చేశారండి. ఇక్కడ పూజలు అయితే వేరే కూడా ఉన్నాయి. సర్పయాగ పూజ అని కూడా ఉందంట. అదేమో 3 days 2 days చేస్తారంట, అది ప్రాసెస్. మేమైతే ఈ ఆశ్లేష బలి పూజ చేయించుకుని ప్రసాదము తీర్థం తీసుకుని మేము మిగతా చుట్టూ ఉన్న ప్రాంగణంలో ఉపాలయాలు ఉంటాయి కదా, అవన్నీ దర్శనం చేసుకుంటున్నామండి. అలాగే ఈ టెంపుల్కి కొద్ది దూరంలో ఆది కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది. అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. ఇది కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లోపల అండి, ప్రాంగణంలోను. టెంపుల్ గర్భగుడి అయితే మనకి వీడియో అలౌ లేదు కదా, మనందరికీ తెలిసిందే కదా. నేను చుట్టూ ఉన్న అయితే చూపిస్తున్నాను మీకు. టికెట్ 400 పెట్టి మేము టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకుని ఈ లైన్లో ఇక్కడ సంకల్పం చెప్పిస్తారండి ఒక ప్లేస్లో. అక్కడ సంకల్పం అయ్యాక మళ్ళీ లోపలికి పంపిస్తారు. అక్కడైతే ఒక 1/2 hour 45 minutes మినిమం పూజ ఉందండి. ఇదేనండి ఆశ్లేష బలి పూజ. ఇక్కడ పంతులు గారు వచ్చి కూర్చుని చేస్తారు. 45 minutes పైనే పట్టినట్టుంది టైము. ఇక్కడ అందరం ముందు అయితే కూర్చుంటే, మనం టికెట్ తీసుకున్న వాళ్ళమంతా కూర్చుంటే ఇక్కడ పూజ అయితే చేస్తారు. పూజ అయినాక మనల్ని బయటికి పిలిచి తీర్థప్రసాదాలు ఇస్తారనమాట. ఇక పూజ అయింది, మేము బయటకు వచ్చి తీర్థప్రసాదం అది తీసుకున్నామండి. చూడండి, ఇక్కడ కోనేరు ఉందండి. ఎంత బాగుందో అసలును, చాలా బాగుందండి. గుడి అయితే చాలా పెద్దదండి, చాలా బాగుంది అసలును. చూడవలసిన టెంపుల్. మాకైతే పూజ చేయించుకున్న వాళ్ళకి ఇది ఇచ్చారు, కొబ్బరికాయ ప్రసాదం అది ఇచ్చారు. అవి తీసుకుని మేము బయటకు వచ్చేసాము. ఇంకా చుట్టూ ఉపాలయాలు అది చూసుకుని ఆది కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాలి. అవి కూడా మీకు చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం వల్ల నేను పెట్టే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇదంతా టెంపుల్ ప్రాంగణం అండి. గుడి చుట్టూ కొండల మధ్య అందంగా కనిపిస్తుందండి గుడి అయితే. అది వర్ణించడం కూడా నాకు వర్ణనాతీతం అంటారు కదా, చూసి అసలు 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంది టెంపుల్. నాకు ఈ టెంపుల్స్లో నచ్చింది ఏంటంటే, మేము లోపల ఉపాలయాలు చూసాం కదా, గర్భగుడిలో ఉన్నటువంటి దేవీ దేవతామూర్తులు మాకు సరిగ్గా అర్థం కాకపోతే అక్కడ బ్రాహ్మణుని అడిగితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఎంత జనం ఉన్న పబ్లిక్ ఉన్నా కూడా మాకు డౌట్స్ అడిగితే చెప్పేవారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి, దర్శనానికి వెళ్ళినప్పుడు రష్ ఉంది, క్రౌడ్ ఉందని చెప్పి నడవండి తోచేయలేదు. చాలా ప్రశాంతంగా దర్శనాలు అయినాయండి. అదొకటి నాకు బాగా నచ్చింది. అదేవిధంగా దర్శనాలు చేసుకున్నాము. ఒకసారి మీరు కూడా గుడి ప్రాంగణం అంతా చూడండి, చూపిస్తాను. ఈ చిన్న ఉపాలయాల దగ్గర లోపల మాకు అర్థం కాకపోతే అక్కడ బ్రాహ్మణులు అడిగితే చెప్పేవారండి, ఎక్స్ప్లెయిన్ చేసేవారు. హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ చెప్పేవారు. చూసారు, గర్భగుడిలో మాకు కొంచెం తెలిసేది కాదు. ఆ దేవుడు ఎవరు అని ఆ స్టోరీ అడిగితే చెప్పేవారు అనమాట. అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ
గుడి కట్టడము అది ఎంత బాగుందోనండి, చాలా బాగుంది. అసలు చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడి నుంచి రాబుద్ది కాలేదు. ఈ విధంగా గుడి చుట్టూ ఉన్న ఉపాలయాలు అవి చూసాము. హడావుడి హరిబెరీగా మేము వెళ్ళలేదు. నిదానంగా ప్రతిదీ డౌటు బ్రాహ్మణుని అడుగుతూ అన్నీ చూసుకొని మేము ఆదికుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే ఇంకా బయలుదేరిపోయామండి. వెళ్ళేటప్పుడు మనకి షాపింగ్స్ అయితే చాలా కనిపిస్తాయి. షాపులు అయితే మేము ఎక్కడ ఏమీ చూడలేదు. ఇది ఆదికుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తుంటే మనకి కోనేరు, ఈ బ్రిడ్జి దాటి అవతలకి వెళ్తే మనకి ఆ గుడి కనిపిస్తుంది. కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది, కొంచెం ముందుకనమాట. ఇక్కడ కూడా స్వామివారి దర్శనం చాలా బాగా అయిందండి. గర్భగుడిలో అయితే గుడి ఎంత లెక్క ఉందో అంత లెక్క పుట్ట ఉందండి, మనకు అద్దంలోంచి కనిపిస్తుంది. గ్లాసు కవర్ చేసి పెట్టారు, చాలా పెద్ద పుట్ట ఉంది. బాగా జరిగిందండి దర్శనం అయితే. పబ్లిక్ ఉన్నారండి చాలానే, అయినా కూడా దర్శనాలు చాలా తొందరగా అయినాయి. అదొకటి నాకు బాగా అనిపించింది అనమాట. ఇక్కడైతే దర్శనం అయిపోయిందండి. మీకు చుట్టూ ప్రాంగణం అంతా చూపించాను. ఇక్కడ చాలామంది వాళ్ళ కోరికల కోసము ఈ కోనేరులో రాళ్ళు పెడుతున్నారండి. రాయి మీద రాయి, 4 రాళ్ళని 5 రాళ్ళని అలా పెడుతున్నారు. మేము కూడా మన కోరిక అయితే కోరుకుని మేము కూడా అదే పెట్టామన్నమాట. అలా పెట్టుకుని గుడి చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్నీ చూసుకున్నామన్నమాట. ఇదిగో ఇక్కడేనండి అందరూ రాళ్ళు అవి పెడుతున్నారు అనమాట. వాళ్ళ కోరికలు అయితే కోరుకొని ఇల్లు కడుతున్నారు. ఆ కోనేరులోకి నేను దిగలేక నేను మా పాపతో పెట్టించాను అనమాట. ఇదంతా ఆదికుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అద్భుతంగా ఉందండి టెంపుల్. ఇంకా ఎవరు కుక్కి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి ఆ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. ఇంకా దర్శనము అంతా అయిపోయిందండి. బయటకు వచ్చేసి 10-10:30 అయింది. ఇక్కడే మేము టెంపుల్కి దగ్గరగా ఉన్న హోటల్లోనే టిఫిన్ అయితే చేద్దామని టిఫిన్కి వెళ్తున్నాము. మేము 11కి చెక్అవుట్ చేయాలి రూము. మా ప్లాన్ ఏంటంటే కుక్కీ వరకునే మేము హైదరాబాద్లో బయలుదేరినప్పుడు కుక్కీ నుంచి మనం బెంగళూరు హైవే నుంచి హైదరాబాద్ వచ్చేయాలి. అయితే మేము ఇంకా స్టే చేస్తామన్నమాట. మేము అనుకున్న దానికన్నా తొందరగా అయిపోయినాయి మాకు దర్శనాలు. 3 days అనుకున్న 3 days 3 temples అనుకున్నాము, కానీ ఆ 3 daysలో మేము 7 temples అయితే కవర్ చేసామండి. అవేటో ముందు ఇంకా మీకు చూపిస్తాను, ఆల్రెడీ చాలా చూపించేశాను. అయితే మేము 11కి చెక్అవుట్ చేసి హైదరాబాద్ వెళ్ళాలి కదండి. అంటే మేము ఇప్పటికీ అలసిపోయాము. నైట్ జర్నీ కూడా, డ్రైవింగ్ కూడా కష్టం కదా, మేమంటే కూర్చుంటాం, డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది కూడా కావద్దు. కాబట్టి మేము అదే రోజు రూమ్ ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకుని అక్కడే ఉండిపోదాము, చుట్టూ ఇంకేమన్నా ఉంటే చూడాలని ప్లాన్ అనుకున్నాము. మేము రూమ్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి చుట్టూ ప్లేసెస్ ఏమున్నాయి అంటే వాళ్ళు 2-3 చెప్పారు. అయితే మేము కూడా గూగుల్లో సెర్చ్ చేసాము. సెర్చ్ చేస్తే మాకు కనిపించింది, ఆయన చెప్పిన దానికి ఇంకొంచెం ముందుకెళ్తే మైసూర్ ఘాట్ రోడ్డు, ఆ ఘాట్ రోడ్ నుంచి మనకి ఆదివాసీ హెయిర్ ఆయిల్ మనం చాలా సెలబ్రిటీస్ వెళ్తున్నారు, చాలా ఫేమస్ అయింది కదా ఈ మధ్య. 3 hours మాకు గూగుల్లో చూపించింది. అయితే మేమేమనుకున్నామంటే ఇక్కడ రూమ్ తీసుకుని ఇక్కడే ఉండిపోయేదానికన్నా మనం డైరెక్ట్ వెళ్ళిపోయి ఆదివాసీ హెయిర్ ఆయిల్ అది చూసుకొని అక్కడ రూమ్ తీసుకుందామని మేము ప్లాన్ చేసుకున్నాం అన్నమాట.
ప్లాన్ చేసుకోవటం వల్ల మేము ఇక్కడ టిఫిన్ అయితే చేసుకొని సర్పాలు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇదంతా కుక్కి సుబ్రహ్మణ్య స్వామి ప్రాంగణం అనమాట. మీకు ఫైనల్గా లాస్ట్లో వెళ్ళిపోయే ముందు ఇలా ఒకసారి వ్యూ తీసాను, అదే మీకు చూపిస్తున్నానండి. ఇంకా రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేయాలి మేము. ఇది మేము తీసుకున్న హోటల్ అండి. రూమ్కి అయితే వచ్చాము. ఇది మా రూమ్స్ అండి. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి, రూమ్ చాలా బాగుంటుంది. ఇంకా రూమ్లో మేమంతా ఖాళీ చేయాలి కాబట్టి అంతా ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నామండి. ఇంక ప్యాకింగ్ చేసుకుని రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నాము. రూమ్ అయితే చాలా బాగుందండి, ఏసీ రూము. ఇది హోటల్ ముందున్న వ్యూ అనమాట. ఇది మేము స్టే చేసిన హోటల్ చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే ఎవరైనా వస్తే వెళ్తారని. చాలా బాగుంది. శ్రీకృష్ణ రెసిడెన్స్ టెంపుల్కి దగ్గరగానే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇంకా లగేజ్ అంతా కార్లో పెట్టేస్తున్నాము. ఇప్పుడు 3 అవర్స్ ఆదివాసీ ప్లేస్, హక్కి పిక్కి ఆదివాసీ ప్లేస్ అయితే చూపిస్తుంది. ఇదంతా ఘాట్ రోడ్డు. వెళ్ళే ముందు ఒక వ్యూ పాయింట్ ఉందని మాకు హోటల్లో చెప్పారు, అది చూసుకుని వెళ్తాము. మీకు కూడా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చుట్టూ కొండల మధ్య కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా మంచిగా జరిగిందండి. స్వామివారి ఆ బ్లెస్సింగ్ సంపూర్ణంగా తీసుకుని బయలుదేరుతున్నాము. ఇంకా ఇక్కడ నుండి మాకు మైసూరు రోడ్ అనమాట. ఇది బయలుదేరిపోయామండి. మాకు ఆయన చెప్పిన వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ కూడా 40 రూపీస్ టికెట్ ఉందండి. 40 రూపీస్ 20 రూపీస్ గుర్తులేదు. అది టికెట్ తీసుకొని మేము లోపల కొద్దిసేపు అయితే ఇక్కడ ఆగామన్నమాట, రెస్ట్ చేసాము. అది కూడా మీకు వ్యూ చూపిస్తాను. వెళ్ళి దారిలో మంచి వాటర్ వ్యూస్ అయితే బాగా కనిపించినాయండి. వ్యూ పాయింట్ చాలా బాగున్నాయి. అంతా చూసుకుంటూ మధ్య మధ్యలో మాకు నచ్చిన ప్లేస్ అంతా ఆగి ఫొటోస్ అవి తీసుకుంటూ ఎంజాయ్ చేసాము. అయితే ఏంటంటే మాకు తెలియంది 3 అవర్స్ అని మన గూగుల్లో చూపించింది, కానీ అంత ఘాట్ రోడ్డేనండి. 5.5 అవర్స్ పట్టింది మాకైతే చేరుకోవడానికి. అక్కడైతే బోర్ అనిపించింది. ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము. మేబీ 60 కిలోమీటర్స్ ఉన్నట్లుంది ఇది ఇక్కడ మేము కుక్కీ నుంచి. సరిగ్గా మేము అది క్యాప్చర్ చేయలేదు. ఇదండి బిస్లీ వ్యూ పాయింట్ అంట. కుక్కీకి దగ్గర మాకు హోటల్లో చెప్పింది ఇదే చెప్పారు. ఇక్కడ టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ తీసుకుని లోపలికి వెళ్తాము. ఇక్కడ లోపల ఏముండదండి, జస్ట్ వ్యూ పాయింట్, కొండలు అవి చూడటమే. కొద్దిసేపు అయితే నేనైతే కూర్చుండిపోయాను. ఇంకా పిల్లలు అది చూసుకుని వాళ్ళు ఫొటోస్ అవి తీసుకున్నారు. పైకి ఇంకా బాగా పైకి అయితే నేను వెళ్ళలేదు, కొంత దూరం వెళ్ళి కూర్చుండిపోయాను. వాళ్ళు కొద్దిసేపు ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఈ వ్యూ పాయింట్ చూడండి. కొంచెం పైకి వెళ్తే ఇది ఉందన్నమాట. ఈ పైకి వెళ్ళి వీళ్ళు అంతా ఇది వ్యూ పాయింట్ అంటే ఇక్కడ నుండి బాగా సెల్ఫీస్, ఫొటోస్ అంతా చూశారు. నేను కొంచెం దూరం వెళ్ళి అక్కడే కూర్చుండిపోయాను. కానీ ఇదంతా చాలా బాగుంది చూస్తాకే.
కొంచెం అప్ ఎక్కాలి పైకి, అది కొంచెం నాకు ఎక్కడం కష్టమయ్యి ఆగిపోయాను అనమాట అండి. ఇంకా రిటర్న్ అవుతున్నామండి. ఇక్కడ వరకు బాగా వచ్చామండి. ఇక్కడ నుంచి ఇంకా అంతా ఘాట్ రోడ్డేనండి. 1-2 చోట్ల కొంచెం లేస్ ప్యాకెట్లు, స్నాక్స్ వాటర్ బాటిల్స్ దొరికినాయి. ఫుడ్ అయితే మాకు అసలు ఏమీ దొరకలేదు. ఎక్కడైనా దొరుకుతుందని ట్రై చేస్తాం కానీ అసలు ఎక్కడా లేదు. మేము 11కి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర బయలుదేరితే మాకు 5:30, 6 అయింది. ఇక్కడ నుండి కొంచెం 10 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. హక్కీ పిక్కి ఆదివాసీ హెయిర్ ఆయిల్. ఇక్కడైతే అంతా చూసాము. 2-3 షాపుల్లో చూసాము, అడిగాము. బాటిల్స్ అయితే కొన్నాము. ఇక్కడ ఇంత దూరం వచ్చినందుకు బాటిల్స్ అయితే కొన్నాము. కానీ చూడాలి అవి ఎలా పనిచేస్తాయో, అది ఒరిజినల్ ఫేక్ అనేది మాకు కూడా తెలియదు. అంతా ట్రై చేసాము. ఇంకా చూసి మేము ఇక్కడ నుండి 10 కిలోమీటర్స్ హున్సూర్లో రూమ్ తీసుకున్నామండి. చాలా బాగున్నాయి ఇక్కడ రూమ్స్. ఇక్కడ దగ్గరలో అడిగాము. ఒక రూము 4,800 చెప్పారు ఒక రూము. అయితే ఇంకొద్దని చెప్పి ముందుకెళ్ళాము. అలాగే వెళ్ళిపోయాం దారిపడికి. మాకు ఫుడ్ కూడా ఇంకా లేదు. అక్కడ 11-11:30 అయిపోయింది. చాలాసేపు ఇక్కడ హక్కీ పిక్కి హెయిర్ ఆయిల్ దగ్గర చాలా టైం స్పెండ్ చేసాము. ఇంకా మాకు హున్సూర్ తగిలింది. హున్సూర్ టౌన్లోకి వచ్చేటప్పటికి మాకు మంచి హోటల్ కనిపించింది. 1,600 ఒక రూమ్, ఏసీ రూమ్ ఇచ్చారు. రూమ్స్ అయితే తీసుకున్నాము. హున్సూర్లో ఆ నైట్ స్టే చేసాము. నెక్స్ట్ డే ఇంకెక్కడికి వెళ్ళాము, ఏమేమి చూసాము అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. థ్యాంక్ యూ అండి.